యోహాను సువార్త 11వ అధ్యాయము 15 నుండి 44 వరకు. యేసు వచ్చి అదివరకే అతడు 4 దినములు సమాధిలో ఉండెనని తెలుసుకొనెను. బేతనియా యెరూషలేమునకు సమీపమై ఉండెను. దానికి ఇంచుమించు కోసెడు దూరము. కనుక యూదులలో అనేకులు వారి సహోదరుని గూర్చి మార్తను మరియను ఓదార్చుటకై వారి యొద్దకు వచ్చి ఉండిరి. మార్త యేసు వచ్చుచున్నాడని విని ఆయనను ఎదుర్కొన వెళ్ళెను గాని మరియా ఇంటిలో కూర్చుండి ఉండెను. మార్త యేసుతో, ప్రభువా, నీవిక్కడ ఉండిన ఎడల నా సహోదరుడు చావకుండును. ఇప్పుడైనను నీవు దేవుని ఏమడిగినను దేవుడు నీకు అనుగ్రహించునని ఎరుగుదుననెను. యేసు, నీ సహోదరుడు మరలా లేచునని ఆమెతో చెప్పగా, మార్త ఆయనతో, అంచె దినమున పునరుత్థానమందు లేచునని ఎరుగుదుననెను. అందుకు యేసు, పునరుత్థానమును జీవమును నేనే. నా యందు విశ్వాసముంచువాడు చనిపోయినను బ్రతుకును. బ్రతికి నా యందు విశ్వాసముంచు ప్రతివాడును ఎన్నటికి చనిపోడు. ఈ మాట నమ్ముచున్నావా అని ఆమెను అడిగెను. ఆమె, అవును ప్రభువా, నీవు లోకమునకు రావలసిన దేవుని కుమారుడు అయిన క్రీస్తు అని నమ్ముచున్నానని ఆయనతో చెప్పెను. ఆమె ఈ మాట చెప్పి వెళ్ళి, బోధకుడు వచ్చి నిన్ను పిలుచుచున్నాడని తన సహోదరి అయిన మరియను రహస్యముగా పిలిచెను. ఆమె విని త్వరగా లేచి ఆయన యొద్దకు వచ్చెను. యేసు ఇంకనూ ఆ గ్రామములోనికి రాక మార్త ఆయనను కలుసుకొనిన చోటనే ఉండెను. కనుక ఇంటిలో మరియతో కూడా నుండి ఆమెను ఓదార్చుచుండిన యూదులు మరియ త్వరగా లేచి వెళ్ళుట చూచి ఆమె సమాధి యొద్ద ఏడ్చుటకు అక్కడికి వెళ్ళుచున్నదనుకొని ఆమె వెంట వెళ్ళిరి. అంతటా మరియ యేసు ఉన్న చోటికి వచ్చి ఆయనను చూచి ఆయన పాదముల మీద పడి, ప్రభువా, నీవిక్కడ ఉండిన ఎడల నా సహోదరుడు చావకుండుననెను. ఆమె ఏడ్చుటయు ఆమెతో కూడా వచ్చిన యూదులు ఏడ్చుటయు యేసు చూచి కలవరపడి ఆత్మలో మూలుగుచు అతని నెక్కడ నుంచితురని అడుగగా, వారు, ప్రభువా, వచ్చి చూడమని ఆయనతో చెప్పిరి. యేసు కన్నీళ్లు విడిచెను. కాబట్టి యూదులు అతనిని ఎలాగూ ప్రేమించెనో చూడుడని చెప్పుకొనిరి. వారిలో కొందరు, ఆ గ్రుడ్డివాని కన్నులు తెరిచిన ఈయన ఇతనిని చావకుండా చేయలేడా అని చెప్పిరి. యేసు మరలా తనలో మూలుగుచు సమాధి యొద్దకు వచ్చెను. అది ఒక గుహ, దాని మీద ఒక రాయి పెట్టి ఉండెను. యేసు రాయి తీసివేయడని చెప్పగా చనిపోయిన వాని సహోదరి అయిన మార్త, ప్రభువా, అతడు చనిపోయి 4 దినములు అయినది గనుక ఇప్పటికి వాసన కొట్టునని ఆయనతో చెప్పెను. అందుకు యేసు, నీవు నమ్మిన ఎడల దేవుని మహిమను చూతువని నేను నీతో చెప్పలేదా అని ఆమెతో అనెను. అంతట వారు ఆ రాయి తీసివేసిరి. యేసు కన్నులు పైకెత్తి, తండ్రి, నీవు నా మనవి వినినందున నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. నీవు ఎల్లప్పుడూ నా మనవి వినుచున్నావని నేను ఎరుగుదును గాని నీవు నన్ను పంపితివని చుట్టూ నిలిచి ఉన్న ఈ జనసమూహము నమ్మునట్లు వారి నిమిత్తమై ఈ మాట చెప్పి తినెను. ఆయన అలాగు చెప్పి, లాజరు, బయటికి రమ్మని బిగ్గరగా చెప్పగా చనిపోయిన వాడు కాళ్ళు చేతులు ప్రేత వస్త్రములతో కట్టబడిన వాడై వెలుపలికి వచ్చెను. చూడండి, ఇక్కడ మనం గమనించినట్లయితే దేవుని యొక్క లేఖన భాగంలో ఈ రోజుల్లో సహజంగా ఎలా ఉంటుందంటే, ఏదైనా కొంచెం జబ్బు అధికమై హాస్పిటల్కి వెళ్తే డాక్టర్లు టెస్టులు చేసి ఏమన్నారంటే, అయ్యయ్యో, 1 నెల ముందు వచ్చినా బాగుండేదే, ఇప్పుడు కిడ్నీలు పూర్తిగా చెడిపోయినాయి, ఇక వైద్యం చేయటానికి కూడా అవకాశం లేదు, ఇంటికి తీసుకెళ్ళిపోండి అంటున్నారు. ఇంకా కొన్ని కేసులు గుండె వ్యాధి వచ్చినట్లయితే, మరి ఇన్ని రోజులు ఎందుకు రాలేదు మీరు, ఇప్పటికే గుండె అంతా పాడైపోయింది, 4 బ్లాక్ అయిపోయినాయి, ఇక వ్యక్తికి ఇప్పుడు ఆపరేషన్ చేయటానికి కూడా ఆయనకి బాడీ సహకరించదు, తీసుకెళ్ళిపోండి అంటున్నారు. అంటే ఏంటి? ప్రాణం ఉంది కానీ జబ్బు అధికంగా ఉంది. ప్రాణం ఉండగాని జబ్బు ఉండటం వల్ల ఈ వ్యక్తి బాగుపడడు.
ఈ వ్యక్తి బ్రతకడో, తీసుకెళ్ళిపోండి అంటున్నారు. ఎవరు? డాక్టర్. మరి అలాంటి ఈ కాలంలో ఇక్కడ లాజరు అనేటటువంటి ఒక యవనస్తుడు చనిపోయాడట. 4 రోజులు అయిందంట సమాధి చేసి. ఎన్ని రోజులు అయిందండి? 4 రోజులు అయింది సమాధి చేసి. మరి ఇక ఆయన బ్రతుకుతున్నా? మనం ఒక్కసారి ఆలోచన చేస్తే, డాక్టర్లు బ్రతుకున్న మనిషిని మనం తీసుకుపోతేనే లాభం లేదు. అయిపోయింది, టైం అయిపోయింది, 1-2 రోజులు మాత్రం ఉంటుండే, తీసుకెళ్ళిపోండి అంటున్నా. లేకుంటే ఈ క్యాన్సర్ అధికమైపోయింది, బ్రతికితే నెలల తరబడి ఏదో 2 నెలలు 3 నెలలు ఉంటుందేమో, తీసుకెళ్ళిపోండి అంటున్నా. మరి బ్రతుకున్న వ్యక్తిని మనం హాస్పిటల్ తీసుకెళ్తే అతనికున్న జబ్బును బట్టి ఇతను చనిపోతాడు, ఇతనికి వైద్యం చేసినా లాభం లేదు, తీసుకెళ్ళిపోండి అంటుంటే, మరి చనిపోయి సమాధి చేయబడి 4 రోజులు సమాధిలో ఉన్న వ్యక్తి బ్రతుకుతాడా? మళ్ళీ బ్రతుకుతాడండి? అసాధ్యం. అసలు మనం అనుకోవటం కూడా. ఒకవేళ అప్పటికప్పుడే యాయిరు కుమార్తె ఉందంటే, యాయిరు కుమార్తెను కూడా యేసు ప్రభు చనిపోయిన వెంటనే బ్రతికించాడు. ఆమె చావు బతుకుల మధ్య ఉంటే యాయిరు వచ్చి యేసు ప్రభు పాదాలు పట్టుకొని బ్రతిలాడితే, యేసు ప్రభు పాపయాలకే ఇంటి దగ్గర నుంచే వచ్చి కబురు చెప్పారు, అయ్యా నీ కూతురు చనిపోయింది, ఇంకా బోధకుడిని శ్రమ పెట్టవద్దు అని అన్నారు. అయినా ప్రభు వెళ్ళి సరే బ్రతికించండి అనుకుందాం. అప్పుడే ప్రాణం పోయింది కాబట్టి, 1 గంట 2 గంటలు అయింది కాబట్టి బ్రతికింది అనుకున్నాం. కానీ ఇక్కడ 4 రోజులు అయింది. ఒక్కరోజు చచ్చిపోయిన శవం ఇంట్లో ఉంటే బాడీ బాగుంటుందా? ఐసులో పెట్టకపోతే కనుక అప్పటికే కుళ్ళిపోద్ది. ఒకవేళ ఐసులో పెట్టి 3 రోజులు 4 రోజులు ఉంచినా ఇమ్మీడియట్ తీసుకోవాలి. ఐసు గడ్డ తీసేసిన తర్వాత 1 గంట ఉన్నా ఇక ఆ బాడీ దగ్గర మనం ఉండలేము. ఎందుకంటే లోపల కుళ్ళిపోతూనే ఉంటుంది, పాడైపోతూనే ఉంటుంది, అవయవాలన్నీ పాడైపోతూనే ఉంటాయి. కనుక ప్రియులారా, అలాంటి పరిస్థితుల్లో యేసు ప్రభు దగ్గరికి పోయి 4 రోజులు అయిపోయింది చనిపోయి. అప్పుడు మార్తా అనే ఆవిడ యేసు ప్రభు వస్తున్నారని గబగబా పరిగెత్తి వెళ్ళిందట. అడక్క వెళ్ళి, ప్రభువా నువ్వు మా ఇంటి దగ్గర ఉన్నా నా సహోదరుడు చనిపోకుండా ఉండేవాడే, మీరేమో సువార్త ప్రకటనకని ఎక్కడెక్కడికో వెళ్ళారు, ఆ ఊరు వెళ్ళేసరికి అసలు మీరు ఎక్కడున్నారో కూడా మాకు ఆసూకి తెలియలేదు, ఇప్పటికే 4 రోజులు అయిందయ్యా, నా సహోదరుడు చనిపోయి సమాధి చేసేసాము అని అంటే, యేసుప్రభు అన్నారు, మార్తా నీ సహోదరుడు మరలా లేచును, మార్తా నీ సహోదరుడు మరలా బ్రతుకుతాడు. ఏమండి, డాక్టర్లు చెప్పగలరా? చచ్చిపోయిన శవాన్ని 4 రోజులు సమాధిలో ఉన్న తర్వాత మరలా నేను వచ్చి బ్రతికిస్తానన్నటువంటి డాక్టర్ ఉండా? బ్రతికుంటూ తీసుకెళ్తేనే చచ్చిపోతారు తీసుకెళ్ళి అంటుంటే డాక్టర్లు, చచ్చిపోయి 4 రోజులు అయిన శవాన్ని బ్రతికించిన డాక్టర్ ఎవడన్నా ఉండా ఈ లోకంలో? ఎవరు లేరు. ఏ డాక్టర్ కానీ, ఏ వ్యక్తి కానీ, ఏ మందు కానీ, ఏ శక్తి కానీ ఆ మనుషులను బ్రతికించలేదు. కానీ యేసు ప్రభు దగ్గరికి వచ్చేసరికి యేసు ప్రభు ఏమంటున్నారంటే, మార్తా నీ సహోదరుడు నేను బ్రతికిస్తాను, మరలా నీ సహోదరుడు లేస్తాడు. ఈ మాటలు వినేసరికి మార్త అంటుకుంటుంది, ఆహా పునరుద్ధానంలో అంటే మరలా పునరుద్ధానంతో అందరూ చనిపోయిన వాళ్ళందరూ మారు మనసు పొంది బాప్తిసం తీసుకొని యేసు ప్రభు నందు నమ్మిక ఉంచిన వాళ్ళందరూ చనిపోయిన మళ్ళీ బ్రతుకుతారని మీరు చెప్పారుగా, అది అప్పుడు కనుక ఆ పునరుద్ధానంలో మరలా నా సహోదరుడు బ్రతుకుతాడయ్యా అని అందంట.
మార్తా, పునరుద్ధానమును జీవమును నేనే. నా యందు విశ్వాసం ఉంచిన వాడు చనిపోయినను బ్రతుకును, బ్రతికి నా యందు విశ్వాసం ఉంచిన వాడు ఎవడైనను ఎన్నటికి చనిపోడు. పునరుద్ధానమును జీవమును నేనే. పునరుద్ధానం అంటే చనిపోయిన వాళ్ళు తిరిగి లేపేది నేనే. జీవమును నేనే అంటే అసలు మనుషులు జీవిస్తున్నారంటే దానికి ఆధారము నేనే. ఈరోజు మనుషులు జీవించుచున్నవారు మా బలముతో, మా శక్తితో, మా డబ్బుతో మేము జీవిస్తున్నాం అనుకొని గర్వంతో, అహంకారంతో విర్రవీగుతున్నారు. అమెరికాలో లాస్ ఏంజల్స్ అనే ప్రాంతం బాగా ధనవంతులున్న ప్రాంతం. అది అపర కోటీశ్వరులు కోట్ల రూపాయలు పెట్టి మేడల మిద్దెలు, భవంతులు, కోటలు కట్టుకొని సినీ యాక్టర్స్, గొప్ప గొప్ప సినీ యాక్టర్స్, గొప్ప గొప్ప వ్యాపారవేత్తలు ఉండేటటువంటి ప్రాంతం అది. వాళ్ళందరూ కూడా, ఆ ప్రాంతంలో ఉన్న ప్రజలందరూ కూడా ఒక మీటింగ్ పెట్టుకున్నారట. ఒక పండుగలాగా పెట్టుకొని వాళ్ళు ఈ దేశంలో ధనవంతుల ప్రాంతం ఏది, డబ్బున్న ప్రాంతం ఏది, బంగారం ఉన్న ప్రాంతం ఏది, అందమైనటువంటి యువతలు ఉన్న ప్రాంతం ఏది, అధికంగా సినిమాలో ఆడినటువంటి హీరోస్, హీరోయిన్లు ఎక్కడున్నారు, గొప్ప ధనవంతులు ఎక్కడున్నారు అని వాళ్ళు కొన్ని పాయింట్లు పెట్టుకొని ఆ పాయింట్ల ప్రకారం మార్కులు వేసుకుంటూ వస్తున్నారట. ధనవంతులకి 100 మార్కులు వచ్చినాయి. వాళ్ళ దగ్గర ఉన్న ధనం ఎవరి దగ్గర లేదు. వాళ్ళ దగ్గర ఉన్న డబ్బు, బంగారం ఎవరి దగ్గర లేదు. వాళ్ళంతా ఆస్తి పరులు, అంతస్తు పరులు, సంపన్న పరులు, ఇంకెవరు లేరు. మిలియన్ బిలియన్ డాలర్లు కలిగినటువంటి వారు వాళ్ళందరూ గొప్ప సంపన్నులుగా ఉంటున్నారు. అందానికి అందం, సంతోషం, ఓ సినిమాలు, షికార్లు, డబ్బు తొలదూగుతుంది. మాకు మించిన లేరు. కాబట్టి ఇక దేవుడు మా అందమే మాకు ధనాన్ని సమకూరుస్తుంది, మా నటనే మాకు కోట్లను సమకూరుస్తుంది. కాబట్టి ఇక దేవుడితో సంబంధం ఏముంది? దేవుడు ఎక్కడుండో? మా దగ్గర డబ్బు ఉంది, మా దగ్గర బంగారం ఉంది, మేము కోటీశ్వర్లు, అపర కోటీశ్వర్లు. ఏదన్నా ప్రాణహాని వస్తే పెద్ద పెద్ద డాక్టర్ల చేత కూడా మేము వైద్యం చేయించుకోగలం అని విర్రవీగా. అంతే, 3వ రోజు మంటలు వచ్చినాయట. మంటలో భవంతులు కాలిపోతున్నాయట. ఇదేంటండి భవంతులు కాలిపోవటం ఏంటి? భవనాలు కాలిపోతున్నాయి. భవనాల్లో ఉన్నటువంటి, బీరువాల్లో ఉన్నటువంటి, సూట్ కేసులు ఉన్నటువంటి, మంచాలు ఉన్నటువంటి డబ్బు, బంగారం కాలి బూడిదైపోతుందట. తెచ్చుకోవడానికి, లోపలికి వెళ్ళి తెచ్చుకోవడానికి కూడా అవకాశం లేదు. వాళ్ళ డబ్బు, వాళ్ళ బంగారం, వాళ్ళ బట్టలు, వాళ్ళ ఆ ధనము, సంపద అంతా కూడా వాళ్ళ కళ్ళ ముందే కాలి బూడిదైపోయింది. దేవుడు ఎక్కడుండో? ఇప్పుడు దేన్ని చూసుకొని ఇంక గర్వపడాలి? డబ్బు లేదు, బంగారం లేదు, కోటలు, మేడలు, మిద్దెలు లేవు. కట్టు బట్టలతో బయట ఉండాల్సి వచ్చింది. ప్రియులరా, దేవుడు లేడనుకుంటున్నావా? దేవుడు ఎక్కడ చూస్తుండలే అనుకుంటున్నావా? మనం ఎలా బ్రతికినా పర్వాలేదు, ఎలా జీవించినా పర్వాలేదు, ఏం చేసినా పర్వాలేదు అనుకుంటున్నావా? దేవుడు చూచుచున్న దేవుడు ఆయన. పునరుద్ధానమును జీవమును నేనే.
ఒక మనిషి జీవిస్తున్నాడు అంటే, ఒక మనిషి ప్రాణంతో బ్రతుకుతున్నాడంటే అది ఆ సృష్టికర్త నీకు ఇచ్చినటువంటి భిక్ష. నీకంటే సంపన్నులు, నీకంటే గనులైన వారు, నీకంటే గొప్పవారు ఎంతో మంది భూమి మీద తన ప్రాణాలను కోల్పోయి మట్టిలో కలిసిపోతున్నారు. ప్రియ సహోదరి సహోదరుడా, మనందరికీ బాగా తెలుసు బాలసుబ్రహ్మణ్యం గారు, పాటలు పాడే బాలసుబ్రహ్మణ్యం గారు. ఆయన బ్రతకటానికి ఎన్ని కోట్లు అండి ఖర్చు పెట్టింది? అమెరికా నుంచి డాక్టర్లు వచ్చారు, ఆక్సిజన్ సిలిండర్లు వచ్చినాయి, మంచి మంచి ఎక్విప్మెంట్స్, మందులు వచ్చినాయి. బ్రతికాడా? కోట్లు కోట్లు ఖర్చు పెట్టాడు. కోట్లు ఖర్చు పెట్టాడండి. కానీ ప్రియులరా, ఎన్ని కోట్లు ఖర్చు పెట్టినా ఆయన ప్రాణం మాత్రము ఎవరో కాపాడలేకపోయారు. ఎన్ని కోట్లు పెట్టినా, ఎంత గొప్ప సూపర్ స్పెషాలిటీ డాక్టర్స్, గొప్ప గొప్ప డాక్టర్స్ వచ్చిన ఎవరు ఆయన్ని బ్రతికించలేకపోయారు. కారణం ఏంటి? జీవము నేను ఉన్నాను యేసు ప్రభు అంటున్నారు. ఈరోజు నువ్వు యేసు ప్రభుని ఎరిగినా ఎరగకపోయినా, యేసు ప్రభు దేవుడిని నమ్మినా నమ్మకపోయినా, యేసు ప్రభు రక్షకుడిని విశ్వసించినా విశ్వసించకపోయినా, యేసు ప్రభు నీ కొరకు ఈ లోకానికి వచ్చి కలువరి శిలువలో నీ పాప శాప మరణముల నిమిత్తము తన రక్తాన్ని చిందించి తన ప్రాణాన్ని అర్పించి నీ మరణ శిక్షను ఆయన పొందారని నువ్వు నమ్మకపోయినా, ఇంకా నిన్ను బ్రతికిస్తున్నారు అంటే కేవలం ఆయన ప్రేమ కలిగిన దేవుడు, ఆయన దయ కలిగిన దేవుడు. ఇకనైనా నీవు ఆ పరలోకపు తండ్రిని, నిన్ను సృష్టించిన సృష్టికర్తైన దేవుణ్ణి దేవునిగా గుర్తిస్తావని, నిన్ను రక్షించే రక్షకుడిని నీ హృదయంలోనికి ఆహ్వానిస్తావని, నువ్వు చేసిన ప్రతి పాపాన్ని శాపాన్ని ఆయన పరిశుద్ధ రక్తంలో కడుక్కొని శుద్ధి చేసుకుంటావని దేవుడు నీకు టైం ఇస్తున్నారు. దేవుడు నీకు ఆయుషిస్తుంది. అందుకే ఆయన ఒక గొప్ప మాట నేను తెలుసా, దుష్టుడు దుష్టత్వంలో మరణించడం నాకు ఇష్టం లేదు, ఒక పాపి పాపములో మరణించడం నాకు ఇష్టం లేదు. అదిగో ఇష్టం లేదు కాబట్టి ఆయన నిన్ను ఇంకా బ్రతికిస్తున్నా. ఆయన ఇచ్చినటువంటి జీవముతో, ఆయన ఇచ్చినటువంటి ఆరోగ్యంతో, ఆయన ఇచ్చినటువంటి ఆయుష్తో అసలు నువ్వెవడం అనే కాడికి మనం వస్తున్నాం. నా తెలివితో సంపాదించా, నా జ్ఞానంతో సంపాదించా, నా అందంతో సంపాదించా, నా బలముతో సంపాదించా, నా నటనతో సంపాదించా, నా వ్యాపార జ్ఞానముతో సంపాదించా, నాకున్నటువంటి వృత్తిని బట్టి, నాకున్నటువంటి విద్యను బట్టి, నాకున్నటువంటి ప్రొఫెషన్ బట్టి నేను సంపాదించుతున్నాను అనుకుంటున్నావు. ఒకని భాగ్యము యెహోవా వానికి కలుగును. ఈరోజు నువ్వు ఒక భాగ్యవంతుడిగా ఉన్నావంటే, ఈరోజు నువ్వు సజీవుడిగా ఉన్నావంటే, ఈరోజు నువ్వు సంపన్నుడిగా ఉన్నావంటే అది దేవుడు నిన్ను ప్రేమించి నీకు ఇచ్చినటువంటి దీవెన, దేవుడు నిన్ను ప్రేమించి నీకు ఇచ్చినటువంటి ఆశీర్వాదం. ప్రియ సహోదరి సహోదరులారా, యేసు ప్రభు చెప్పుచున్నారు, పునరుద్ధానమును జీవమును నేనే. ఈ లోకంలో ఎవరని చెప్పారా? చనిపోయిన వారిని బ్రతికించేటటువంటి వాడను నేనే. పునరుద్ధానమును నేనే. చనిపోయిన వారిని బ్రతికించేటటువంటి దేవుడు ఆయన. మనం చనిపోయినా మనల్ని బ్రతికిస్తారు మరలా. ఎంత గొప్ప దేవుడో తెలుసా? ఎవరికైనా ఉందా నిరీక్షణ?
నువ్వు ఆరాధించే దేవుడు, నువ్వు కొలుస్తున్నటువంటి ఆ దేవత దేవుళ్ళు కావచ్చు, నువ్వు చనిపోతే మరలా బ్రతికిస్తారని చెప్పారా వాళ్ళు? పునరుత్థానము నేను, నిన్ను బ్రతికిస్తాను అని చెప్పిన వాడు ఎవరున్నారు? యేసు ప్రభు అంటున్నారు ఇక్కడ, పునరుత్థానమును నేను, లాజరును మరలా నేను బ్రతికిస్తాను. మార్తా, కనుక ప్రియ సహోదరి సహోదరులారా, మన కళ్ళ ముందు నేనే పునరుద్ధానాన్ని, నేనే జీవాన్ని, నేనే బ్రతికించేది నేనే. ఏమన్నారు? నా యందు విశ్వాసం ఉంచి చనిపోయినను వాడు బ్రతుకుతాడు. బ్రతికి నా యందు విశ్వాసం ఉంచు వాడు ఎవడైనను మరి అన్నిటికీ చనిపోడు. మరణమును సైతము శాసించగలిగిన శక్తిమంతుడైన, మరణపు ముళ్ళును విరిచే దేవుడైన యేసుప్రభు అంటే ఏదో ఈ లోకంలో బ్రతకటానికి నమ్ముకునే దేవుడు అనుకోవద్దును. ఏదో కష్టాలు వచ్చినాయి, నష్టాలు వచ్చినాయి, వ్యాధులు వచ్చినాయి, రోగాలు వచ్చినాయి, దెయ్యాలు బట్టి పీడిస్తున్నాయి, లేకుంటే అప్పులో ఊపిలో ఉన్నాను, ఆర్థిక సమస్యల్లో ఉన్నాను, వీటి కొరకు యేసుప్రభు దగ్గరికి వెళ్ళాలనుకున్నావా? ఇవన్నీ కూడా చిన్న చిన్న విషయాలు ఆయన దృష్టిలో. ఆయన యందు విశ్వాసం ఉంచితే నీవు చనిపోయినను నిన్ను బ్రతికిస్తానని వాగ్దానము చేస్తున్న దేవుడు ఆయన. నా యందు విశ్వాసం ఉంచువాడు చనిపోయినను బ్రతుకుతాడంతే. సహోదరి సహోదరులారా, ఈరోజు మనము ఆయన యందు విశ్వాసం కలిగిన వారిగా ఉన్నామా? నువ్వు డబ్బు యందు విశ్వాసం వస్తున్నావా? డబ్బే నన్ను బ్రతికిస్తుందని. నువ్వు ధనమే యందు విశ్వాసస్తున్నావా? ధనమే నాకు ప్రాముఖ్యమని. ఆస్తే నాకు బలము, లేకుంటే నేను జీవము, దాని ద్వారానే నేను బ్రతుకుతానని దాని యందు విశ్వాసం వస్తున్నావా? ఎంతో మంది కనులు, ఎంతో మంది గొప్పవారు, ఎంతో మంది ధనవంతులు, ఎంతో మంది కోటీశ్వరులు, వారి జీవితాల్లో అవేమి వాళ్ళని బ్రతికించలేకపోయినాయి, అవేమి వాళ్ళని రక్షించలేకపోయినాయి. కానీ ఇక్కడ లాజరు అనే వ్యక్తి యేసు ప్రభు యందు విశ్వాసం ఉంచాడట, యేసు ప్రభు యందు భయభక్తులు కలిగి బ్రతికాడట, యేసు ప్రభు యందు నమ్మిక ఉంచి జీవించాడట. అందుకని ఏసాయన్నారంటే, నా యందు విశ్వాసం ఉంచి చనిపోయినను వాడు బ్రతుకుతాడు. అంటే లాజరు గురించి మాట్లాడుతున్నారు అక్కడ. లాజరు ఎలాంటి విశ్వాసంతో చనిపోయాడంటే, ఆయన చనిపోయినా మరలా బ్రతకగలిగినటువంటి విశ్వాసముతో జీవించాడు. ఆయన జీవించిన కాలంలో బ్రతికున్నప్పుడు యేసు ప్రభునందు ఎంత విశ్వాసం ఉందంటే, ఎలాంటి భయభక్తులు కలిగి జీవించాడంటే, యేసు ప్రభు చెప్పినట్లుగా జీవించాడు, యేసు ప్రభు బ్రతకమన్నట్లుగా బ్రతికాడు. యేసు ప్రభు యొక్క పనిలో ఆయన ఆ ప్రాంతాలకు వచ్చాడంటే వెళ్ళిపోయి ఆయనకి పరిచయం చేస్తూ, ఆయనకి వాళ్ళక్కలిద్దరు, మార్తా మరియలు ఇద్దరున్నారు, వాళ్ళు ఆహారం వండితే చక్కగా ఆ ఆహారం క్యారేజీలు తీసుకొని వెళ్ళిపోయి ప్రభువుకి ఇస్తూ, ఆయన్ని ఒకవేళ దగ్గర ఉన్నట్లయితే ఆయన ఇంటికి తీసుకొచ్చి ఆయన బట్టలన్నీ ఉతికి ఆయనకు కావలసినటువంటి ఆహారం అంతా సమకూర్చి అలా పరిచయం చేస్తూ ప్రభువుకి సహకారులుగా ఉన్నారు. ఎందుకని? యేసు ప్రభు మేము బ్రతుకున్నామంటే, ఇవాళ బ్రతికి ఆరోగ్యంగా ఉన్నామంటే అది ఆయన ఇచ్చినటువంటి జీవితం, అది ఆయన ఇచ్చినటువంటి బ్రతుకు. కాబట్టి మాకు ఆయన ఇచ్చినటువంటి ఆరోగ్యవంతమైన బ్రతుకు, మాకు ఆయన ఇచ్చినటువంటి ఆనందకరమైన జీవితం, మాకు ఆయన ఇచ్చినటువంటి ఈ ఐశ్వర్యకరమైనటువంటి బ్రతుకు. ఓ ప్రియులరా, లోకానుసారంగా మేము బ్రతకం, మా ఇష్టానుసారంగా మేము జీవించం, మేము దేవుని కోసం బ్రతుకుతామని వాళ్ళు దేవుని కోసం బ్రతికారు, దేవుని రాజ్యము కట్టుట్లో ప్రయాసపడ్డారు. ఆత్మల రక్షణలో వారి వంతుగా వాళ్ళు ఎంతగానో వాళ్ళ యొక్క బలమును, సమయమును, శక్తిని, ధనమును
ఖర్చు చేశారు. కనుక ప్రియులరా, మన జీవితంలో మనము యేసు ప్రభుని, ఆయన లాజరు మరియా మార్తలంత విశ్వాసముతో ప్రభుని వెంబడించారు. లాజరు కొంత విశ్వాసం ఉందంటే, లాజరు బ్రతుకున్నప్పుడు ఎలాంటి భయభక్తులు కలిగి బ్రతికాడంటే, దేవుని మాట, ప్రభు అన్నారు, నా మాట విని ఎవడు వణుకునో వానిని నేను దృష్టిస్తాను. దేవుని మాట అంటే వాళ్ళ మనకు భయం ఉందా? పరిశుద్ధ దినాన్ని ఆచరించే విధానం ఆచరిస్తున్నావా? ఉపవాస దినాన్ని పాటించే రీతిలో పాటిస్తున్నావా? వాక్యాన్ని ధ్యానించవలసిన రీతిలో ధ్యానిస్తున్నావా? ప్రార్థన చేయవలసిన రీతిలో ప్రార్థన చే సమయంలో చేయాలో చేస్తున్నావా? చాలా మంది వారి జీవితంలో ఇవేమీ లేవు. నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమించుము. మన సహోదరులు నశించిపోతున్నారు. తెలుసు, ఇప్పుడు తెలియదు నీకు. ధనవంతుడు ఎట్లా కేకలు పెట్టాడు. ధనవంతుడు చనిపోయి నరకంలో ఉన్నప్పుడు అప్పుడు గుర్తొచ్చారు. అబ్రాహాముతో చెబుతున్నాడు, అబ్రాహమా నా తండ్రి, పేద లాజరును ఒక్కసారి పంపియ్యా. భూమి మీద ఇంకా నాకు 5 సహోదరులు ఉన్నారు, అన్నదమ్ములు ఉన్నారు. వాళ్ళ భార్యలు, వాళ్ళ పిల్లలు ఎంతో మంది, 5 ఆళ్ళు నాకులాగే. దేవుడు అంటే తెలియక, దేవుడు అంటే లెక్క, యేసు ప్రభు అంటే గ్రహింపు లేకుండా ఇష్టానుసారం బ్రతున్నారు. నాయనా, లాజరుని వెళ్ళి వాళ్ళకి సువార్త చెప్పమని చెప్పు. ఇక్కడ నరకం ఉందని, ఇక్కడ మోక్షం ఉందని, నా యేసు ప్రభు యందు భయభక్తులు కలిగి బ్రతికితేనే మోక్షానికి వెళ్తామని, లేకుంటే నరకంలో నాకులాగా కాల్తామని నా సహోదరులకు వెళ్ళి నేను ఎక్కడున్నానో ఏంటో, లాజరు అలా బ్రతికిన వాడు ఎక్కడున్నాడో ఏంటో ఆయన పంపించి ఒకసారి చెప్పమని అయ్యా, వాళ్ళన్నా మారుతారు. ఇక్కడే నీ గ్రహింపు రావట్లేదు. నీ బిడ్డలు ఏ పరిస్థితిలో ఉన్నారో, నీ వ్యక్తి సంబంధులు ఏ పరిస్థితిలో ఉన్నారో, నీ అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళు ఏ స్థితిలో ఉన్నారో, వాళ్ళు చనిపోతే యుగములు తరతరములు ఆరుని అగ్నిగా అవుతైపోతారని ఆ భయము, ఆ వణుకు. మనిషి మన కళ్ళ ముందు కనపడకుండా చనిపోతాడంటే కళ్ళలో నీళ్లు కలుగుతాం, మనిదలు పెట్టుకుంటాం, కృంగిపోతాం, ఏడుస్తాం రోజుల తరబడి. కానీ ఓ యుగములు తరతరములు నిత్య నరకము నుండి అయ్యో రక్షించబడలేదే, ఇంకా కాపాడబడలేదే, ఇంకా దాని నుంచి తప్పుకోలేదే, ఇంకా దాని ముందుకు పరిగెడుతున్నారే అనే బాధ మనకుందా? అందుకే వేదన మనకుందా? సహోదరుడా, మరియా మార్తలు అంటున్నారు, ప్రభువా నీవు మాతో ఉంటే, నీవు ఇక్కడుంటే నా సహోదరుడు చనిపోయేవాడు కాదయ్యా. యేసు ప్రభు నీ జీవితంలో ఉంటే, యేసు ప్రభు నీ కుటుంబంలో ఉంటే, యేసు ప్రభు నువ్వు బ్రతుకులో ఉంటే ఏమన్నారు ఆయన? నా యందు విశ్వాసం ఉంచువాడు చనిపోయిన బ్రతుకును, బ్రతికి నా యందు విశ్వాసం ఉంచితే వాడు ఎల్లప్పుడూ జీవించును. ఈరోజు యేసు ప్రభుని కలిగి ఉన్నామా? మనం చనిపోతే తిరిగి లేచేటువంటి విశ్వాసం మనకుందా? చిన్న చిన్న సమస్యలు వచ్చినప్పుడు, చిన్న చిన్న కష్టాలు వచ్చినప్పుడు, చిన్న చిన్న వ్యాధులు వచ్చినప్పుడు, చిన్న చిన్న రోగాలు వచ్చినప్పుడు వాటికే బింబేలెత్తిపోతుంటాం మనం. అమ్మో, దేవుడు నన్ను విడిచిపెట్టాడేంటి, దేవుడు నన్ను మర్చిపోయాడేంటి, ఈ కష్టాలేంటి, ఈ శ్రమలేంటి, ఈ కన్నీరేంటి, ఈ వేదన ఏంటి, నాకు ఈ బాధలేంటి, నాకు ఈ రోగాలేంటి, నాకు ఈ సమస్యలేంటి అని ఓ దేవుణ్ణి ఎన్నో రకాలుగా కొనుక్కుంటూ ఉంటాం. కానీ ప్రియ సహోదరులారా, యేసు ప్రభు అక్కడ లేరని మరియా మార్తలు అనుకున్న సమయంలో మీరుంటే బ్రతుకుతారు, లేకుంటే చనిపోయాడయ్యా అని అంటుంటే, అయ్యో నా యందు విశ్వాసం ఉంచి చనిపోయినా మరలా నేను బ్రతికిస్తాను. మరియా, నీ సహోదరుడు నా యందు విశ్వాసము కలిగి, భయభక్తులు కలిగి బ్రతికి చనిపోయాడు, నా యందు నమ్మిక ఉంచాడు, నా యందు విశ్వాసం కలిగి ఉన్నాడు, పునరుద్ధానమును జీవమును నేనైనా నమ్మాడు ఆయన.
నేను బ్రతుకుతున్నానంటే యేసు ప్రభు దయ వల్ల బ్రతుకుతున్నాను. ఒకవేళ నేను చనిపోయినా నా యేసు ప్రభు మరలా నన్ను సజీవుడిగా లేపుతాడు అనే గొప్ప విశ్వాసముతో నీ సహోదరుడు చనిపోయాడు. కాబట్టి నీ సహోదరుని మరలా నేను బ్రతికిస్తా. ఈరోజు మనకుందా అలాంటి విశ్వాసం? మనకుందా అలాంటి నిరీక్షణ? మనకుందా? అసాధ్యమైన విషయములను సాధ్యము చేసే దేవుడు మన దేవుడు. చనిపోయి సమాధి చేయబడినటువంటి 4 దినాలు కుళ్ళిపోతున్న దేహాన్ని బాగు చేసి బ్రతికించిన మహా గొప్ప దేవుడు. యేసు ప్రభు వాళ్ళు చెప్పినప్పుడు వాళ్ళ ఏడుపు అవన్నీ చూసి ప్రభు కూడా కన్నీరు గార్చారట. కానీ సమాధి దగ్గరికి వెళ్ళి తండ్రికి ప్రార్థన చేసి, లాజరు లేచి బయటికి రమ్ము, అంతే. సమాధిలో ఉన్నటువంటి లాజరు తిరిగి సజీవుడిగా బయటకు వచ్చాడండి. చనిపోయి సమాధిలో పెట్టబడి 4 రోజులైన లాజరు, యేసు ప్రభు వచ్చి లాజరు లేచి బయటికి రమ్ము అనగానే సమాధిలో చచ్చిపోయిన శవం, కుళ్ళిపోయిన శవం కూడా లేచి మరలా బయటకు వచ్చేసిందంట. ఆ కట్లు అవన్నీ ఇప్పిన తర్వాత అప్పుడు చక్కగా మరలా బ్రతికి ప్రభుతో పాటు వెళ్ళి వాళ్ళ ఇంట్లో చక్కగా కూర్చొని అందరూ కలిసి భోజనం చేశారు. ఎంతో కాలం బ్రతికాడు లాజరు, ఎంతో కాలం బ్రతికాడు లాజరు. కాబట్టి ఈరోజు నీకు ఎలాంటి విశ్వాసం తెలుగున్నావు? యేసుప్రభు అంటే ఎలాంటి విశ్వాసం నీకుంది? యేసుప్రభు అంటే ఏదో జ్వరం నుంచి విడిపించే దేవుడు, ఏదో జబ్బు నుంచి తప్పించే దేవుడు, ఏదో ఆయన శిలువలో చనిపోయినట్ట పాపము నుంచి విడిపించే దేవుడు అనుకున్నావా? మరణము నుండి కూడా విడిపించే దేవుడు ఆయన. మరణమును జయించి 3వ దినమున తిరిగి లేచినటువంటి దేవుడు ఆయన. కనుక ఆయన యందు విశ్వాసంతో మనం చనిపోయినను బ్రతుకుతాం. అందుకని బైబిల్ ఏం చెబుతుంది? క్రీస్తునందుండి మృతులైన వారు ధన్యులు. క్రీస్తునందు మృతులైన వారు ధన్యులట. యేసు ప్రభు బిడ్డలుగా చనిపోవటమే ధన్యత. యేసు ప్రభుని దేవుడిగా రక్షకుడిగా అంగీకరించి చనిపోవటమే ధన్యత. ఏంటి ధన్యత? మరలా వాళ్ళు బ్రతుకుతారు. ధన్యులు కాదా మరి? ఎంత ధన్యత, ఎంత ధన్యులు వారు. కనుక యేసు ప్రభు మరణము నుండి తప్పించి రక్షించే దేవుడు. యెహెజ్కేలు గ్రంథంలో ఇంకా ఉంది. యెహెజ్కేలు గ్రంథము 37వ అధ్యాయంలో చూస్తే, యెహెజ్కేలు గ్రంథము 37వ అధ్యాయం, అక్కడ ఒక లోయ ఉందట. ఆ లోయలో చాలా మానవుల యొక్క ఎముకలు ఉన్నాయట. మానవుల యొక్క ఎముకలు చాలా ఉన్నాయట. ఎముకలు ఏమి లేదు అక్కడ. శరీరం కూడా ఇప్పుడు ఎక్కడైతే 4 రోజులైంది, శరీరం ఉంది, ఎముకల మీద శరీరం ఉంది, నరాలు ఉన్నాయి, కానీ లోపల అవయవాలు కుళ్ళిపోయినాయి. గుండె, ఊపిరితిత్తులు, కిడ్నీ ఇవన్నీ పాడైపోయినాయి. అయినా బ్రతికించాడు దేవుడు. మరి ఇక్కడైతే ఇదొక లోయ. ఆ లోయలో దేవదేవుడట తన భక్తులైనటువంటి యెహెజ్కేలుని తీసుకెళ్లి ఆ లోయలో అటు ఇటు తిప్పిండట. తిప్పితే అక్కడ అన్ని మానవుల యొక్క ఎముకలు ఉన్నాయట. ఎముకలు ఉన్నాయి. పుర్ర ఒకసాట, కాలు ఎముక ఒకసాట, చెయ్యి ఎముక ఒకసాట, ప్రక్కట ఎముక ఒకసాట, ఇలా ఎముకలు అక్కడొక ఎముక అక్కడొక ఎముక మొక్కలు కనపడుతున్నాయి. ఎముకలు ఉన్నాయి. అప్పుడు ప్రభు అన్నారట, యెహెజ్కేలు ఈ ఎముకలు బ్రతుకుతాయా? ఎముకలు అంటే బ్రతుకుతాయండి. ఒక ఎముకను తీసుకొచ్చి ఆడ పెడితే బతికిద్దా?
యెహోవా మాట ఆలకించడి. చూసారా, ఎముకలు లోయలో. అప్పుడు దేవుడు అన్నారట ఎస్గేలో, ఎండిపోయిన ఎముకల్లారా, మరలా మీరు జీవము కలిగి బ్రతుకున్నట్లు యెహోవా నామమున మీకు ఆజ్ఞాపించుచున్నాను. అంటే